గత 10 ఏళ్లలో బీజేపీ పాలనను చూసి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని చిలకలగూడ, బాపన బస్తీ, వౌద్ద నగర్ ప్రాంతాల్లోని ఆయన పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీవాసులు, కాలనీవాసులు, అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారి సమస్యలను పరిష్కరిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రిగా మోడీ వచ్చిన తర్వాత దేశంలో అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ నేతృత్వంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగిన విషయం మీకు తెలుసు. మరి ఆ 10 సంవత్సరాల పాలన ఏ రకంగా ఉంది, నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి 9 సంవత్సరాల పాలన, 9.5 సంవత్సరాల పాలన ఏ రకంగా ఉందో ఆలోచన చేయాల్సిందే కోరుతాం. అవినీతి విషయంలో ఆలోచన చేయండి. అప్పుడు 12 లక్షల కోట్లు బొగ్గు కుంభకోణము, 2G స్పెక్ట్రమ్ కుంభకోణము, 12 లక్షల కుంభకోణము. ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అవినీతి విషయంలో ఎంత కఠినంగా ఉన్నాడో ఒక చిన్న ఆరోపణ కూడా ఈరోజు ప్రధానమంత్రి గారి విషయంలో రానటువంటి విషయం మనం చూస్తాం. శాంతి భద్రతలు, పాకిస్తాన్ ఐఎస్ఐ కానీ, ఉగ్రవాదం కానీ, తీవ్రవాదం కానీ, శాంతి భద్రతలు కానీ, కర్ఫ్యూలు కానీ, మద్దతు కానీ అప్పుడే రకంగా ఉండే, ఇప్పుడే రకంగా ఉండే ఆలోచించేది. అంతకుముందు జాతీయ రహదారులు ఏ రకంగా ఉండే, ఇప్పుడు జాతీయ కనెక్టివిటీ కానీ, వాటర్ వే కనెక్టివిటీ కానీ ఏ రకంగా ఉండేది ఇప్పుడు ఆలోచించేది. అంతకుముందు మన దేశంలో ఏ రకంగా శాంతి భద్రతలతో పాటు దేశంలో మరి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి.